మీ జీవితంలో ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, రాకుండా సైతాను ఆటంకపరుస్తాడు. వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, జరగకుండా సైతాను ప్రయత్నం చేస్తాడు. గర్భఫలం కోసం మీరు ఆశిస్తూ ఉంటారు, బిడ్డలు పుట్టకుండా సైతాను ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉద్యోగాన్ని ఇచ్చినా, వివాహం జరిగించిన, గర్భఫలాన్ని ఇచ్చినా, సొంత గృహాన్ని ఇచ్చినా, ఇతర దేశానికి బిడ్డలు చదువుకోవడానికి వెళ్ళనిచ్చిన, ఆ తర్వాత సైతాను గాడు మౌనంగా ఉండకుండా ఏం చేస్తాడో తెలుసా? ఉద్యోగం పొందుకున్న నిన్ను ఆ ఉద్యోగంలో స్థిరపడకుండా రకరకాల కష్టాలు తీసుకొస్తాడు. గర్భఫలం పొందుకున్న తర్వాత ఆ బిడ్డకు ఏదో ఒక వ్యాధిని, రోగాన్ని తీసుకొచ్చి ఆ బిడ్డకు ఆరోగ్యం లేకుండా నువ్వు తల్లడిల్లిపోయే విధంగా చేస్తాడు. పెళ్ళైపోయిన తర్వాత భార్య భర్తల మధ్య అనవసరమైనటువంటి తొందరలు తీసుకొచ్చి, మనస్పర్ధలు తీసుకొచ్చి ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. బిడ్డలకు చదువు కోసం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ బిడ్డలు సరిగా చదువుకోకుండా రకరకాల తప్పుడు స్నేహితులను తీసుకొచ్చి బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సహోదరి సహోదరులు, మనం అనుకున్న గమ్యానికి చేరాలి అని అంటే సైతాను తీసుకొచ్చే రకరకాల ఆటంకాలను, అభ్యంతరాలను మనం జయించాలి అని అంటే ఒకే ఒక్క మార్గము, ప్రార్థన జీవితము. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.